ఆచి చికెన్ మసాలా. ఒక వమనైజర్ వాడి అరాచకాలకు సోదరుడు జత కలిశాడు. విషయం తెలిసిన వెంటనే కొడుకుల్ని దారిలో పెట్టాల్సిన తల్లి వాళ్ళ కుట్రల్లో పార్ట్నర్ అయింది. హైదరాబాద్ లో రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో చాలా సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా రిచ్ కిడ్స్ ట్రాప్ కేసు కి సంబంధించిన రిమాండ్ కాపీలో అర్జున్ అండ్ గ్యాంగ్ సాగించిన అరాచకాలు డీటెయిల్డ్ గా ఉన్నాయి. మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు మైనర్లను వీళ్లు ఎలా ట్రాప్ చేశారో అందులో పేర్కొన్నారు. గతేడాది ఓసారి పోక్సో కేసులో అరెస్ట్ అయిన అర్జున్ బుద్ధి మారలేదు. బెయిల్ పై వచ్చి మరో మైనర్ ను ట్రాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలికను బెదిరించి 13 లక్షలు వసూలు చేశాడు. ఆ డబ్బు తల్లి అకౌంట్ లో వేశాడు. మా బ్యూరో చీఫ్ విజయ్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, ఈ వ్యవహారంలో ఇంకా చాలా సంచలన విషయాలున్నాయి, అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ రేప్ కేసుకు సంబంధించి ఇంకా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో కొన్ని కీలక అంశాలు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వాటి ద్వారానే ఈ అంశాన్ని ప్రదర్శించినట్టుగా పోలీసులు 4 రోజుల కస్టడీలో అనేక అంశాలు పెట్టుకొచ్చాయి. పోలీసులు అంశాలను మెన్షన్ దీనికి సహకరించినటువంటి మొత్తం 11 మందిని కూడా రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అయితే ఈ అర్జున్ కి సహకరించినటువంటి తల్లితో పాటుగా మేనమామ, ఇతర ఫ్రెండ్స్ ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రిచ్ కిడ్స్ అంతా కూడా టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, వాళ్ళతో ఉన్న ఫోటోలు చూపెట్టి బెదిరిస్తూ ఈ మోసాలకు పాల్పడడం సంబంధించిన అంశాలపైన ఏదైనా కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా ఈ 11 మంది పాత్రకు సంబంధించినటువంటి పాత్రను కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సోషల్ మీడియాలో ఈ 5 పేజెస్ ద్వారానే చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేసినట్టుగా మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. ఈ 5 వెనకాల ఉన్నటువంటి ఇంకా ఎవరైతే బాధితున్నారో వాళ్ళంతా కూడా బయటికి రావాలని చెప్పి పోలీసులు అయితే వెళ్ళి చెబుతున్నారు. ఈ 11 పేజీల ఇప్పుడు కూడా కొన్ని అంశాలను మెన్షన్ చేశారు. వీళ్ళకి సహకరించిన వ్యక్తులందరిపైన కూడా ఇదే రకంగా కేసులు అయితే నమోదు చేశారు. అర్జున్ సహకరించిన ఫ్రెండ్స్ ని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో వీళ్ళ మోడస్ ఆపరేండరీ హైదరాబాద్ లో యూత్ కొత్త పరిచయాల కోసం ఇన్స్టాలో కొన్ని పేజెస్ ని ఫాలో అవడం ద్వారా, చాటింగ్ చేయడం ద్వారా ఇలాంటి కంత్రిగాళ్లకు ఇది కలిసి వస్తుంది అంటున్నారు. సో సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఇలాంటి సైకోల అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేస్తున్నారు? సోషల్ మీడియాలో డిన్నర్ పేరిట, అంటే టేబుల్ ఫర్ డిన్నర్, సీక్రెట్ డిన్నర్, డిన్నర్ పోస్ట్ అనే పేరిట ఒక 5 పేజెస్ ని గుర్తించారు. ఇట్లా హైదరాబాద్ లో కొత్త దందా నడుస్తుంది. ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా పరిచయాలు పెంచుకొని వీళ్ళంతా కూడా ఒక మెసెంజర్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని లైట్ నైట్ డిన్నర్ల పేర్లకు కలుస్తూ ఈ రకంగా ట్రాప్ కు పాల్పడుతున్నారన్నది పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఈ 5 పేజెస్ ను కూడా పోలీసులు గుర్తించి వీటిని బ్యాన్ చేయాలంటూ కూడా, వీటిపైన బ్లాక్ చేయాలంటూ కూడా ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాశారు. ఈ అర్జున్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చినటువంటి కొత్త దందా ఏదైతే ఉందో ఈ సీక్రెట్ డిన్నర్ల పేరిట సీక్రెట్ టేబుల్ డిన్నర్ అంటూ ఏవైతే పేజెస్ క్రియేట్ చేసి ఇట్లా సీక్రెట్ గా కలుస్తున్నారో వీటిపైన పోలీసులు అయితే ఫోకస్ చేశారు. ఈ 5 పేజెస్ మాత్రం ప్రస్తుతానికి అయితే బ్యాన్ చేయాలంటూ ఇన్స్టాగ్రామ్ కి హైదరాబాద్ పోలీసులు లేఖ కూడా రాశారు. వీటిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎస్ విజయ్.